అందరికీ నమస్కారం. ఓకే. గణపతి రెడ్డి గారు అటు వెళ్ళగానే నేను కొంచెం ఆగాల అనుకున్నాను. బట్ యెస్ ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్వేషి సాగుతూనే ఉంది ముందుకి సక్సెస్‌ఫుల్‌గా. అందుకని నేను కూడా ఆగాల్సిన అవసరం లేదు. ముందుగా అన్వేషి సక్సెస్ మీట్‌కి థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ మనందరికీ అందించిన టీమ్‌కి ఫస్ట్ కంగ్రాచులేట్ చేసేద్దాము. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నాగి గారు నవ్విస్తారు గానీ మీ నవ్వెక్కడేమైంది? థియేటర్‌లో మీ వల్ల మిమ్మల్ని చూసిన తర్వాత నవ్వుతున్నారు కదా జనాలు బాగుపడి. మామూలుగా కాదసలు. సో, యెస్ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలామంది క్రికెటర్స్ కూడా మీలో కనిపిస్తున్నారంటారు. మీ హెయిర్ స్టైల్ ఒకలా ఇలా. అంటే క్రికెట్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి బయట. సో, అఫ్‌కోర్స్ యెస్ మరి 'అన్వేషి' సినిమా జనరల్లీ మనం సినిమాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని రకాల సినిమాలు అంటూ ఉంటాం. ఎస్పెషల్లీ థ్రిల్లర్స్. థ్రిల్లర్ అంటే అందరికీ ఇష్టమైన జోనర్ అనమాట. అలా అందరూ ఇష్టపడేలా ఈ థ్రిల్లర్‌ని మలిచి, రూపొందించి మనందరి ముందుకి తీసుకొచ్చారు. ఎవరు ఏ పాత్ర అయితే వహించారో సినిమాల్లోనే కాదు, సినిమా బయట కూడా ప్రొడ్యూసర్ పాత్ర, ఎడిటర్ పాత్ర, డీఓపీ పాత్ర, డైరెక్టర్ పాత్ర, మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర వీళ్ళందరూ కూడా వాళ్ళ 100% ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక ఆన్ స్క్రీన్ మీద కనిపించే యాక్టర్స్ గురించి ఏం చెప్తాం. సో, విజయ్ తరుణ్ గురించి ఆల్వేస్ లైక్ నాకు తెలిసినంత వరకు, నా సర్కిల్‌లో ఉన్నంత వరకు ఒకటే మెన్షన్ చేస్తున్నారు. ఈ అబ్బాయిలో చాలా ఈజ్ ఉంది. అండ్ ఈ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఏమొస్తుంది చెప్పండి. 2 లైన్‌లో చెప్పేశారనమాట. అండ్ సిమ్రన్ గురించి ఫస్ట్ నుంచి నేను చెప్తూ ఉన్నాను. అండ్ బయటకొచ్చిన తర్వాత జనాలు కూడా చెప్తూ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ అని చెప్పి. సో, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు టాలీవుడ్ అఫీషియల్లీ విత్ సక్సెస్. ఆ అమ్మాయి ఈ సినిమాని ఎంత గట్టిగా నమ్మిందంటే ముందు నుంచి చెప్తూ ఉండేది 100 కోట్లు, 100 కోట్లు అని పక్కా అని చెప్పి. అండ్ అఫ్‌కోర్స్ జనాలొచ్చి దీన్ని ఆదరించే విధానం చూస్తుంటే చాలా చాలా బా అనిపిస్తుంది. ఎందుకంటే రూ. 200 విలువే అయినా కూడా 2 గంటల విలువ మాత్రం కట్టలేం మేము. బట్ మీ 2 గంటలు ఇచ్చి ఒక చిత్రాన్ని చూసి డెఫినిట్‌గా అంటే స్టార్‌లు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతారంటే 100 కోట్ల సినిమాల నుంచి కాదు. మీరు ఆ 100 కోట్ల సినిమాకి రూ. 200 ఇస్తే స్టార్‌లు తయారవుతూ ఉంటారు. అలా తయారైన స్టార్‌లే ఇవాళ ఏలుతూ ఉంటారనమాట. సో, సినిమా తీయబడేది ప్రేక్షకుల కోసం, సినిమా చూడబడేది ప్రేక్షకులు అనమాట. అలాంటి ప్రేక్షకులు ఎవరైతే ఈ చిత్రాన్ని చూసారో, ఇంత బిజీ స్కెడ్యూల్‌లో మీ టైం ఇచ్చి చూసారో, బయటకొచ్చారో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. చాలా మంచి సినిమా, చాలా మంచి ప్రయత్నం, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది అని చెప్పి. సో, అంతకంటే కావాల్సిందేముంది హ్యాపీగా మీరు మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అని నేనేదో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటా. ఆ టూత్ పేస్ట్‌లో ఉప్పున్నా లేకపోయినా మీరు స్మైల్ కంటిన్యూ చేసేయొచ్చనమాట. బేసిక్‌గా ఒక మంచి ప్రయత్నానికి ఎవరి దగ్గర నుంచి అయితే మార్క్స్ పడాలో వాళ్ళ దగ్గర నుంచి మార్క్స్ పడ్డాయి, పడుతున్నాయి, పడుతూనే ఉంటాయి డెఫినెట్‌గా. సో, యెస్ మరి 'అన్వేషి' సినిమా థియేటర్‌లో ఎక్కడుంది అని అన్వేషించుకుంటూ వచ్చిన వాళ్ళకి, సినిమా చూసిన వాళ్ళకి అండ్ ఈ మంచి టాక్‌ని ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ 'అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్' గురించి నాకు తెలిసి నేను చెప్తూనే ఉన్నాను. నేను నిద్రలో లేపడిగినా వీళ్ళెవరెవరు ఏంటేంటి టీమ్ అని చెప్పేస్తా అనమాట. బికాజ్ అసోసియేషన్ అంత అంత గట్టిగా సాలిడ్‌గా ఉండింది. ఎలా అయితే నేను సాలిడ్‌గా ఉందంటున్నానో 'అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా సాలిడ్‌గా ఉంటది తెలుగు చలనచిత్ర సీమలో. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ పేర్లు చెప్తూ ఉంటాం. సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు. అలా నాకు తెలిసినంత వరకు నేను గణపతి రెడ్డి గారి పేరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. ఐ యామ్ ష్యూర్. సో, అండ్ వీజే ఖన్నా గారు అఫ్‌కోర్స్ వీడియో జాకీ నేను గూడా. బట్ యెస్ వీజే ఖన్నా గారు విజయం ఖన్నానా అనేలా ఈ సినిమాని మలచడం జరిగింది. అఫ్‌కోర్స్ తను చాలా తక్కువ మాట్లాడతారు. మేబీ తను సినిమా మాట్లాడుతుందన్న నమ్మకం తనకి ముందు నుంచి ఉంది కాబట్టి చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే మీ సినిమా గురించి జనాలు కూడా బావుందని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాగి గురించి ఏం చెప్తాను చెప్పండి. తనని జబర్దస్తే అంటున్నారనమాట. జబర్దస్త్ యాక్టింగ్, జబర్దస్త్ కామెడీ అని. సో, నాకు తెలిసి జబర్దస్త్‌గా ఒక రోల్ పడ్డది దీంట్లో. సో, తను కూడా జబర్దస్త్‌గా దీన్ని యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈసారి నుంచి 'అన్వేషి నాగి' అని డెఫినెట్‌గా అంటారు ఈ సినిమా తర్వాత నుంచి. ఇక 'సిమ్రన్ వెల్కమ్ టు ఇండస్ట్రీ' అంటున్నారు ఆడియన్స్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ మేబీ 4, 5 సినిమాలు సైన్ చేశారా ఆఫ్టర్ దిస్? హోప్ ఫర్ ద బెస్ట్ ఫింగర్స్ క్రాస్ అంటుంది ఆ అమ్మాయి. ఓకే. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి, ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన వ్యక్తుల్ని మరొకసారి కలుద్దాం వేదిక మీద. కాకపోతే ఇంతకుముందు కలిసినప్పుడు టెన్షన్‌లో కలిసాను. ఇప్పుడు హమ్మయ్య! మన ప్రొడక్ట్ మనం ఇచ్చేసాం, పంపించేసాం, మంచి టాక్ వస్తుంది అని సక్సెస్‌తో కలుస్తున్నాను అనమాట ఈ వేదిక మీద. చాలా బావుంటుంది. ఈ గ్లోతో కలిస్తే మనుషుల్ని, టీమ్‌ని. సో, ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఈ సినిమాని మనందరికీ అందించిన అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. యెస్. అఫ్‌కోర్స్ మరి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్‌లా అండి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళుంటేనే కదా నడుస్తుంది ఇల్లు సాఫీగా అండ్ ఒక కుటుంబం ఫార్మ్ అవుతుంది. మరి అలా ఫార్మ్ అవ్వడానికి రీజన్ అయ్యి 'అన్వేషిని' ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెడుతుంది. 25 మినిట్స్ లాస్ట్‌లో ఏదైతే ఉండిందో అదంతా అని చెప్తున్నారు. అండ్ 'అనన్య' గురించి చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ అండ్ రివ్యూస్ రావడం జరిగింది. మరి ఇంత మంచి థ్రిల్లర్‌ని మనందరికీ అందించిన డైరెక్టర్ విజయ్ ఖన్నా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
సో రచన సహకారం అందించిన అశోక్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అశోక్ గారు ఎక్కడున్నారు? రండి. మీరేనా అన్నట్టు వెనక్కి చూస్తారేంటి నేను? మీరు ఓకే. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ కిరణ్ గారు, రాంబాబు గారు వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదే కదా, నాకు అలా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో. సో నాగి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సిమ్రన్, ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ అబ్బాయి చాలా సైలెంట్, కాకపోతే యాక్టింగ్లో కాదనిపించింది నాకు. సో ఉండకూడదు కూడా అలా. అఫ్కోర్స్ సౌండ్ ఇలా చేస్తుంది సినిమా అన్వేషి అంటే వన్ ఆఫ్ ది రీజన్, వన్ ఆఫ్ ది పిల్లర్ విజయ్ ధరన్ ఆల్సో. సో విజయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ద హీరో ఆఫ్ ద ఫిలిం అన్వేషి, ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం యాక్టింగ్లో. శరత్ రెడీ అంతే. కొంచెం ఇట్లా యా. ఒక్క నిమిషం ఛానల్స్. ఓకే యా. సో ముందుగా అశోక్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం, రచనా సహకారం అందించారు కాబట్టి. స్పీచ్లో కూడా మీ సహకారం కావాలి మాకు. ముందు రండి, మాట్లాడండి. మిమ్మల్ని సెంటర్ చేస్తున్నారు కదా. యా, కొంచెం ముందుకు రండి పాపం, మరీ మీరు వెనకాల తోసేస్తున్నారు విజయ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీని మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ విజయ్ ఖన్నా గారు ఇన్ని రోజులు చేసిన స్ట్రగుల్కి, ఆయన ఇప్పుడు ఈ మూవీ త్రూ వచ్చిన రికగ్నిషన్కి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. హీరో విజయ్ గారికి, హీరోయిన్ మన సిమ్రాన్ గుప్తాకు కూడా మంచి నేమ్ వచ్చింది. నాగి గారి కామెడీ అయితే థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఈ మూవీ చూస్తే చూడని వాళ్ళకి చెప్పండి చూడమని చెప్పి. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో వెళ్ళి అందరూ అన్వేషి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, రాసినంత ఈజీ కాదు మాట్లాడడం. యాంకరింగ్ ఎలా చేస్తున్నా అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు కో ప్రొడ్యూసర్ కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా ఈ వారం ఒకే రకమైన సబ్జెక్ట్తో, అంటే దాదాపుగా అన్ని థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వచ్చినా కూడా మా సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రేపటి నుంచి మేము థియేటర్స్ కూడా ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాం. ఇలా ఇంత విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్లో మాట్లాడతానని చెప్పిన దుర్గేష్ గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. మా సినిమాని ఇంత ప్రాపర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళి మాకు ఇంత సక్సెస్ని అందించిన ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మంచి మంచి సినిమాలు, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని ఆ దేవుడిని ప్రార్థించుకుంటున్నాము. సో మా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. నిన్న మొన్న కూడా మంచి సెలబ్రేషన్స్ తోటే ఎంజాయ్ చేసాము. సో ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాతావరణం ఎలా ఉంది అనేది ఫస్ట్ మీకే తెలుస్తుందేమో, అంత ఎత్తున్నారు మీరు. మిమ్మల్ని చలి తాకిన తర్వాత మమ్మల్ని తాకుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగి గారు మాట్లాడతారు. హ్యాపీ హలో అండి, అందరికీ నమస్కారం. మా అన్వేషిని ఇంత బ్లాక్ బాస్టర్ చేసిన జనాలకి థ్యాంక్ యూ సో మచ్. మా విజయ్ కన్నా చాలా కష్టపడ్డాడండి ఈ సినిమా గురించి. సో ఇప్పుడు ఈ హిట్ టాక్ రాగానే మనలో ఆనందం అదిరిపోతుంది.
సో అలాగే విజయ్ లేకపోతే నేను లేను ఈ సినిమాలో. మా గణపతి రెడ్డి గారు లేకపోతే ఈ సినిమాయే లేదండి. ఎందుకంటే పాపం ఎంత ఖర్చుకి అసలు వెనకాడకుండా ఉండా ఏది అడిగితే అది ఇచ్చి మమ్మల్ని స్క్రీన్ ముందుకు తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. చాలామంది సినిమా చూసిన అంటున్నారు, సో నువ్వు ఆ షోలు చేసావు, ఈ షోలు చేసావు, బాగానే చేసావు, కానీ ఈ సినిమాతో నటుడిగా పుట్టావు అన్నారండి. దానికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే ఓ సునీల్ గారిని ఆయన చూసినట్టు ఉంది అన్నారు, కానీ సునీల్ గారేనండి, నేను ఒకటి నాకేనండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ పాదాభివందనాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరికి మైక్ ఇద్దాం? అంటే మీ హెయిర్లో ఏమైనా చిట్టి పెట్టానా? చిన్నప్పటి నుంచి అలా పెట్టి చిన్న పెట్టండి, దీన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగి గారు. ఒక పని చేద్దాం, అందరికంటే ఎక్కువ అసలు నేను చూసాను ప్రమోషన్స్లో, దాని తర్వాత సెలబ్రేషన్స్లో ఎక్కువ తక్కువ మీరే హైఫైలు కొట్టుకుంటున్నారు. మీరు హీరోని పక్కకు పెట్టి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? సంథింగ్ ఈస్ ఫిషీ. కెమిస్ట్రీ ఏం లేదండి. తను నాకు మంచి ఫ్రెండ్, నేను మంచి ఫ్రెండ్. దట్స్ ఇట్, అంతే. అంటే మా వాళ్ళు కొంతమందికి హిందీ సరిగ్గా రాదు, ఏదన్నా నాతో చెప్పించారు అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి నేను ఏం చెప్పినా ఏం అందని చెప్పి అందరు నన్ను ఇరికిస్తూ ఉంటారు. ఏది హిందీలో ఒకసారి చెప్పండి, మీరు చాలా అందంగా ఉన్నారని. खूबसूरत है वही है ना, आप बहुत खूबसूरत है. అదే చెప్తున్నా, తనే నేర్పిస్తుంది నాకు అన్ని. వాళ్ళకి రాదు, మీకు వచ్చు. అంటే మనకి ఎంత ఆవ్ జావ్ కావ్ పీవ్, ఆ కొంచెం అన్నా నాకు వచ్చు, వాళ్ళకి అది కూడా రాదు. అదే ఆ సినిమాలో అలీ గారు మా డైరెక్టర్ వచ్చేవాడు, సిమ్రన్ జీ आप इधर आओ कर दो ऐसा. क्या बोल रहे हैं सर? మీరు ఇంకోసారి మీరు కూడా కుదరావు. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందండి అన్నాం అనుకో, ఓ ఠీక్ ఠీక్ అచ్చా అచ్చా అనేది అంత. మీరు పర్ఫార్మెన్స్ చూసి తన సినిమాలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. బేసిక్గా మీరు అన్వేషి చూడండి వెళ్ళి. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకు పిలిచారండి నన్ను? థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆల్ ది బెస్ట్ అన్వేషి టీమ్ ఇండియా కంటే అన్వేషి టీం కంటున్నా. టీమ్ ఇండియానా? అబ్బా అది అసలు మామూలు కాదు. ఇప్పుడైపోతే ఇప్పుడు వెళ్దాం ఉంది. మీ వల్లే లాగ్ అవుతుంది తెలుసా సారీ. సో థ్యాంక్ యూ నాగి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మనం మీ దోస్తుకి ఇచ్చేద్దాం, మీ మమ్మీకి. లేదు, ఓకే. సో సిమ్రన్ గుప్తా విల్ స్పీక్ నౌ. సిమ్రన్, యా, ఏదో ఒకసారి తొడగొట్టి చెప్పండి. Ask me no questions and I'll tell you no lies. Anveshi has become a super hit and we all are going to fly further high. First of all, I am overwhelmed with the response. My heart is beating so fast because Anveshi has become a success. And I'm nostalgic. I'm feeling like crying, but I won't cry because I've cried enough in the film. Thank you so much, my beautiful, my lovely audience, my first love, and my director, my producer, my co-actors, such beautiful people, such helpful people. आप लोगों के बिना ये सब पॉसिबल नहीं होता in the first place. As we say, in life, it's the right attitude and not the aptitude to reach the right altitude. That's what I have learned from my director and my producer. And also, it's very simple to be difficult and it's very difficult to be simple. And my director and producer, both of them, have vanished all the difficulties and made it really simple for me in Anveshi. And that's all I have to say about it. And I'm just enjoying the success and I'm hopefully going to work with them very, very soon.
and work with other directors and producers very, very soon. Thank you so much for all the love. Jitna bhi bolu yaar kam hai. Thank you so much. Thank you so much. Sharad wants to translate this actually. He's going. So Nagi wants to translate this. ఒకసారి మీ హిందీలో ఏమైనా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నా తను ఏం చెప్పారు ఓకే 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 అది సీరియల్ అవుతుంది సినిమా గురించి చెప్తూ ఉంటే నాగి చెప్తే సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సిమ్రన్ అండ్ లాంగ్ వే టు గో ఇంకా మంచి మంచి సినిమాలు మిమ్మల్ని చూస్తాం ఫర్ షూర్ ఆ కాన్ఫిడెన్స్ తీసుకెళ్తుంది మిమ్మల్ని డెఫినెట్గా సో యా నా విజయ్ కన్నా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అన్వేషి చిత్రాన్ని మనందరికీ ఇచ్చిన దర్శకులు అందరికి నమస్కారం అండి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా నిజంగా నా మాటలు రావట్లేదండి ద హ్యూజ్ రెస్పాన్స్ ఆల్ థియేటర్స్ నుంచి అందరూ కాల్ చేస్తున్నారు అంటే మేము చిన్నగా చేసిన ప్రయత్నాన్ని చాలా పెద్దగా చేసిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అంటే ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల నుంచి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చూసిన ప్రేక్షకులు కానీ తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ నెంబర్లు తీసి కాల్ చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున నా 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 నమస్కారాలండి ఎందుకనంటే ఈ సినిమా జర్నీలో మీ పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేసిన ప్రేక్షకులకి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ మా టి గణపతి రెడ్డి గారికి నిజంగా సార్ మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేదు ఎందుకనంటే ఈ సినిమా ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు ఎంత హై తీసుకొచ్చారో సో గ్రాండ్ రిలీజ్గా అంటే సుమారుగా 117 థియేటర్స్లో మూవీ రిలీజ్ అయిందండి మంది ఇమీడియట్గా నెక్స్ట్ డేకి 150 థియేటర్లకు వెళ్ళింది సో ఇలాంటి ఇంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇంత అంటే మీరు ఇంత పాజిటివ్ వైపు ఇచ్చి మాకు చేసేందుకు నిజంగా మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్ అలాగే మా కో ప్రొడ్యూసర్స్ గోళా వెంకట్రాంబాబు గారు వై హరీష్ రాజు గారు అండ్ కిరణ్ గారు జాన్ బోయిల్పల్లి గారు మీ సపోర్ట్ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేమండి మాకు ఎంత సపోర్ట్ చేసిన యూఎఫ్ఓ హెడ్ లక్ష్మణ్ గారికి సార్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ మిగతా ఇప్పుడు మా టెక్నికల్ గురువు వచ్చేసరికి మా కేకే రావు గారు డిఓపి అంటే ఆల్మోస్ట్ చాలా మంచి వర్క్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అందరూ మాట్లాడుతున్నారండి ఆయన సైమన్ కే కింగ్ సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు చియాన్ విక్రమ్తో సో ఆయన రాలేకపోయారు ఆయన కూడా రావాలి సో నిజంగా ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారంటే అవుట్ స్టాండింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడుతున్నారు సార్ సైమన్ గారు రియల్లీ లవ్ యూ సార్ నిజంగా మిమ్మల్ని ఎప్పటికీ నిజంగా అంటే అందరూ బెస్ట్ బెస్ట్ అని చెప్తున్నారు సార్ అలాగే మా చైతన్య భరద్వాజ్ గారు దీని మ్యూజిక్ ఇచ్చిన మా చైతన్య భరద్వాజ్ గారికి అండ్ మా కార్తీ శ్రీనివాస్ గారు ఎడిటర్ గారికి ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్ జాషువా గారండి మేము ఫారెస్ట్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఫుల్గా నిజంగా మేము వర్షం కావాలని కోరుకున్నాం వర్షం పడింది ప్రకృతి మాకు ఆ వేళ సహకరించింది నిజంగా జాషువా మాస్టర్ బెస్ట్ ఫైట్స్ కంపోజ్ చేశారండి థ్యాంక్ యూ మాస్టర్ అలాగే సినిమాని అంటే ఎంత ఇష్టంగా చూసి గౌరవించే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నెక్స్ట్ మా అజయ్ ఘోష్ గారు అంటే అజయ్ ఘోష్ గారు యాక్టింగ్ కోసం అండ్ డైలాగ్స్ కోసం చాలా బాగా మాట్లాడతారు నెక్స్ట్ మా నాగి అందరూ ఇప్పుడు అన్వేషి నాగి అంటున్నారు ప్రతి ఒక్కరు మన కమిడియన్ సునీల్ గారితో పోరుస్తున్నారు సో నాగి నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మా హీరోయిన్ అండి మా విజయధరన్ గురించి అయితే మాత్రం ఎంతమంది ఎన్ని కాల్స్ చేస్తున్నారో నిజంగా బెస్ట్ హీరో ఇచ్చామని చెప్పని విజయధరన్ గారు నిజంగా మంచి పర్ఫార్మెన్స్ చేశారు నెక్స్ట్ మా సిమ్రాన్ గుప్తా నిజంగా తన ఎనర్జీ లెవెల్ కానీ తన యాక్టింగ్ కానీ తన బిహేవియర్ కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్గా ఉంటుంది సో అందరూ చాలామంది పొగుడుతుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము అందరూ కొత్త వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంత నిజంగా ఎంత వాళ్ళు వెల్కమ్ చేస్తారని అనుకోలే సో అందరూ బెస్ట్ ఇది ఇచ్చారండి ఇప్పుడు నెక్స్ట్ కూడా మేము థియేటర్ పెంచబోతున్నాం సో వన్స్ అగైన్ మా గణపతి రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మా గీతా భగత్ గారికి ఫ్యామిలీ మెంబర్ థ్యాంక్ యూ అండ్ యూ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ తను లేకపోతే నేను నిజంగా ఇక్కడ లేని రోజు నిజంగా తను ఎంత జర్నీ చేసాడంటే ఈ సినిమా గురించి ప్రతి క్షణం నా పక్కనే ఉండి ఏం కావాలో ఏర్పాటు చేసి నిజంగా తను చాలా సపోర్ట్ చేశాడు దుర్గేష్ గారు రియల్లీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఎప్పుడు నా పక్కనే ఉండే మా అశోక్
అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారండి. మరొక్కసారి టీమిండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మా అన్వేషణ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు శతకోటి పాదాభివందనాలండి. మా మూవీలో మెయిన్ లీడ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేసిన అననే నాగళ్ళ వండర్ఫుల్ జాబ్ అనమాట. ప్రతి ఒక్కరు తన క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తారండి. నిజంగా సెకండ్ హాఫ్లో తను వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అందరూ లాస్ట్ 20 minutes క్లైమాక్స్ కోసం మాట్లాడుతుంటే నిజంగా నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలామంది కమర్షియల్గా చాలా బాగా తీసావు, చాలా బాగా, నాకు నిజంగా చాలా కాల్స్ కూడా వస్తాయండి మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. ఇంత గొప్ప అవకాశం కల్పించిన అర్నసీ ఎంటర్టైన్మెంట్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ జస్ట్ 2 days అంతే, 17th రిలీజ్ అయింది, 19th ఇవాళ. సో ఇంకా ఇంకా చాలా రోజులు, ఈ వీక్ అంతా మీరు వింటూనే ఉంటారు, బోలెడని కాల్స్ వస్తూనే ఉంటాయి, బోలెడని థియేటర్లు పెరుగుతూనే ఉంటాయి, డోంట్ వరీ. సో నా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్తో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొచ్చిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సీరియస్లీ రియల్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. సో యా సో ఒకటి మర్చిపోయానండి, అంటే ఆల్ రివ్యూ రైటర్స్, అంటే అన్ని పేజెస్లో రివ్యూస్ నిజంగా చాలా బాగా రాశారు. ఎంతనంటే అంటే నేను అప్పుడు అనుకునేవాడిని, నిజంగా నా సినిమా రిలీజ్ అయితే ఎవరైనా రివ్యూ రాస్తారా అనుకునేవాడిని. అలాంటిది నా సినిమాకి అందరూ రివ్యూ రాశారండి, ఎవరో ఒకరిద్దరు తప్ప. నిజంగా వాళ్ళ సినిమా చూశారో లేదా సినిమా వాళ్ళకి అర్థం కాలేదో నాకైతే తెలియదు, కానీ రివ్యూస్ మాత్రం చాలా బాగా. వాళ్ళిద్దరు ఎవరో నిజంగా వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. నిజంగా మీరు సినిమా చూడండి సార్, బాగోపోతే బాగోలేని రాయండి, బాగుంటే బాగుందని రాయండి. సో ఇది ఒక విషయం, ఎందుకంటే ఇంత కష్టపడి పని చేసిన తర్వాత, అంతమంది అంత బాగా రాసిన తర్వాత అందరూ 3 రేటింగ్, 2.75, IMDbలో 8.4, అన్ని చోట్ల చాలా బాగా వచ్చింది, ఎవరో ఒకరిద్దరు తప్ప. సో మా సినిమాని చూసి మనస్ఫూర్తిగా మా సినిమా కోసం రివ్యూస్ రాసిన అందరికీ నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. ఇక్కడికి వచ్చేసి పాత్రికేయులకు, మా శ్రేయోభిలాషులకు, మా తోటి టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఈ చిత్రాన్ని ఇంత బ్లాక్ బాస్టర్గా ఆదరించినటువంటి ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. మాలాంటి ఈ చిన్న సినిమాలకు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కు మీరు మరొకసారి ఉన్నారని నిరూపించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గత 2 వారాలుగా మేము అసలు నిద్ర లేకుండా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి మీకు ఎంతవరకు రీచ్ అయిందో తెలియదు, కానీ ఈరోజు మీరు ఇచ్చిన ఈ బ్లాక్ బాస్టర్తో మా యొక్క శ్రమ అంతా కూడా ఆనందంగా మారింది. దీనికి ముఖ్యంగా మా హీరోయిన్ సిమ్రాన్జీ గత 14 రోజులుగా మాకు ప్రతినిత్యం ఇక్కడ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా, ఎక్కడ మేము ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నేనున్నానంటూ ఒక్క నిమిషం కూడా లేకుండా ఈ అమ్మాయి చేసినటువంటి, నిజంగా సిమ్రాన్జీ మీకు ఈ మూవీ పైన, సినిమా పైన ఉన్న ప్యాషన్ మిగతా తోటి ఆర్టిస్టులకు కూడా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అందుబాటులో లేని వాళ్ళకి కాదు, అందుబాటులో ఉండి కూడా కొంతమంది, చాలామంది మీరు రెమ్యునేషన్ తీసుకొని చేస్తే సరిపోదండి. మేము డబ్బులు పెట్టుకొని ప్రమోట్ చేసేటప్పుడు మా కోసం కాదు కదా, మీరు కూడా ప్రమోట్ అవుతారు కదా. ప్రతి ఒక్కరికి నేను బొట్టు పిలవాల్సిన పని లేదు. మీరు ఇందులో ఆర్టిస్టులు యాక్ట్ చేసినారు, వచ్చి ప్రమోషన్లో కూడా పాల్గొనాల్సిన బాధ్యత మీదే. రాకపోతే నష్టపోయేది మేము కాదండి, మీరే. ఎందుకంటే ఇది కాకపోయినా నేను ఎక్కడికి రీచ్ కావాలనో, మా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు రీచ్ కావాలనో అంతవరకు నేను అంతకు మించి రీచ్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది మాకు కథ ఉందని చెప్పేసి ఇన్స్టాలో, ఫేస్బుక్లలో మెసేజ్లు కూడా నేను చూడలేని పరిస్థితి. అంటే కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి నాకు. అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి అని. కాబట్టి దయచేసి ఆర్టిస్టులు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న బ్యానర్స్, చిన్న సినిమాలు అని చిన్న చూపు చూడకండి. ప్రమోషన్స్, ఎందుకంటే ఈ ప్రమోషన్సే చాలా ఇంపార్టెంట్. మాకు కొన్ని లోపాలు ఉన్నాయి. మేము అంటే ఇది మాది మొదటి చిత్రం కాబట్టి నేను కూడా చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ రిపీట్ కాకుండా చూసుకుంటాము. అలాగే ఈ మా సినిమా రిలీజ్కు ముఖ్యంగా సహకరించినటువంటి ఈఎఫ్ఓ లక్ష్మణ్ గారు, నేను మొదటిగా చెప్పుకోవాల్సింది లక్ష్మణ్ గారి గురించే. ఎందుకంటే ఆయన లేకపోతే కన్నా
నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు. ఇన్ని థియేటర్స్, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, ఇంత మంచి డిస్ట్రిబ్యూటర్స్, ఇంత మంచి థియేటర్స్ మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ చాలా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక పెద్ద రేంజ్ సినిమా కూడా రాని థియేటర్సు, మెయిన్ థియేటర్సు మాకు ఇచ్చి, సింగిల్ థియేటర్సు మా అన్వేషి మూవీని ఆదరించినటువంటి, మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ లక్ష్మణ్ గారు, మీరు చేసిన ఈ సహాయం నేను నిజంగా మర్చిపోలేను. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు నాగి గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, అనన్య నాగల్ల గారు కానీ, వీళ్ళ పర్ఫార్మెన్సు మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రిలీజ్ అయింది కాబట్టి. ఇంతకుముందు అంటే మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది నేను చెప్పేవాడిని. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మీకు అర్థమవుతాయి. అలాగే డైరెక్టర్ గారికి డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన స్క్రీన్ ప్లే అందుకు చూశారు కదా, చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విజయ్ కూడా, విజయ్ నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకు అవి ఇవి అని చాలా మన ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యావు కదా. డెఫినెట్గా మీకంటూ ఒక టీం ఫామ్ అవుతుంది. ఎప్పటికీ నేను ఇండస్ట్రీలో నేనున్నంత వరకు కూడా నీకు నేను తోడుగా ఉంటాను. డెఫినెట్గా మనం ఇంకా మునుముందు కూడా ఇంకా మంచి ప్రాజెక్టులు వీళ్ళతోనే, ఇదే టీంతోనే ఇంకా ఇంతకన్నా మించి సక్సెస్ కొట్టి చూపిస్తామని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఇకపోతే మాకు యూవి డిజిటల్ మీడియా యూవి వాళ్ళు, తర్వాత వాల్స్ అండ్ ట్రెండ్స్, పిఆర్ఓ వంశీకాక గారు, మీరు జనాలకు మేమంతా ఇంతగా రీచ్ అయ్యామంటే మీరంతా వెనకలుండి ప్రోత్సహించిన మీ ప్రోత్సాహము నాకు నిజంగా మరవలేను సార్. మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గీతా భగత్ గారు, మీరు చేశారు, మీరు 3 ఈవెంట్లలో మీరు చేశారు కాబట్టి సక్సెస్లో కూడా మీరే ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాము. మునుముందు కూడా మా బ్యానర్లో మీరే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మనమందరం ఒక అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తాము. ఇకపోతే ఈరోజు మా అన్వేషి మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే ఈరోజు వరల్డ్ కప్లో మన ఇండియా కూడా విజయం సాధించాలని మా అన్వేషి టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే దుర్గేష్ గారు, ఎవరికి కోపం వచ్చినా మా అంతా మొత్తం అక్కడే చూపించేవాళ్ళం అన్నమాట. ప్రొడక్షన్ మొత్తం ఆర్టిస్టులకు వచ్చినా, డైరెక్టర్కి వచ్చినా, ప్రొడ్యూసర్కి వచ్చినా అంతమందిని బేరీ చేసుకొని, దుర్గేష్ నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా. ఇలాగే ఇంకా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంకా చాలా నేర్చుకున్నావు, ఇంకా నేర్చుకొని ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, తర్వాత మేనేజర్స్, ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా చేశారు. మీరందరూ ఇంత నిద్రలు లేని రాత్రులు గడిపి ఈ 2 వారాలు ఈ స్టేజీకి వచ్చి, అంటే ఈ స్టేజీ పైన ఇలా మాట్లాడుతున్నామంటే మీ అందరి శ్రమ ఎంతో ఉంది. మీ అందరి శ్రమను నేను చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఇంకెవరైనా మర్చిపోయాం, ఏ ఆర్టిస్ట్ అయినా మర్చిపోయి ఉంటే, హట్ చేసి ఉంటే కాదండి, ఫ్లోలో ఏదైనా ఒకవేళ ఒక ఆర్టిస్ట్ను మర్చిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన మాట్లాడలేదని. మీ పర్ఫార్మెన్స్ స్టేజ్ పైన, తర్వాత స్క్రీన్ పైన కనబడుతుంది. అక్కడ ప్రేక్షకులు మీకు చెప్తారు, నేను చెప్పకపోయినా కూడా. సో అవన్నీ మనసులో పెట్టుకొని ఏదన్నా చిన్న చిన్న ఒకవేళ మాకు తెలిసో తెలియక ఏదైనా కొన్ని ఎవరినైనా హట్ చేయడం కానీ ఏదైనా చేసింటే నిజంగా మనస్ఫూర్తిగా నేను మీకు క్షమాపణలు చెప్తున్నానండి. కానీ సినిమాను బతికించండి. సినిమా యొక్క ఫ్యాషన్తో మేము వచ్చాం. సినిమాకు నేనున్నానంటూ మా వంతు సహకారము, మా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ను ఒక మంచి బ్యానర్గా ఇంకా మునుముందు కూడా చాలా సినిమాలు చేయాలని మేము వచ్చాము కాబట్టి మమ్మల్ని తప్పకుండా మీరందరూ ఆదరించండి. మా విన్నపం అదే. అలాగే మీడియా వాళ్ళకు నిజంగా అండి, మీడియా వాళ్ళు ఇంత చక్కగా సపోర్ట్ చేశారు కాబట్టి మా సినిమా ప్రతి ఆడియన్కు రీచ్ అయింది. దయచేసి మునుముందు కూడా మాకు మా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్కు మీ యొక్క మీడియా సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారు. సో థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు
అన్వేషితో మొదలైంది ఈ సక్సెస్ జర్నీ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్కి. ఇది కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మార్నింగ్ అనుకుంటా క్రికెట్ ఇది నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా చూస్తాం కదా. రోహిత్ శర్మ బుక్స్కి డబ్బులు లేని పరిస్థితుల నుంచి బుక్లో చాప్టర్ అయ్యాడు ఇవాళ అని చెప్పి సో హిస్టరీ క్రియేట్ చేశారని. అంతే మొదలు ఎలానే అవుతుంది విజయ్, దాని తర్వాతే మొదలవుతుంది అనమాట జర్నీ అంతా. డెఫినెట్గా మీరు కూడా మళ్ళీ ఈ విజయంతో పోరాడని సినిమాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎమోషనల్ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆడియన్సే స్టార్ని క్రియేట్ చేసేది. సో ఎస్, విజయ్ ధరన్ విల్ స్పీక్ నౌ. అన్వేషి సినిమా హీరో. అందరికీ నమస్కారం అండి. ఎమోషనల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అది తెలియకుండా అనుకోకుండా జర్నీ కాకపోతే మంచి తెలుసా అలా అవ్వడం కూడా, మనం అందరం హ్యూమన్స్ కదా, ఎమోషన్స్ కామన్. అవునండి. ఇది చేసిన మీడియా దేవుళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలండి. వెల్కమ్. ఎందుకు మీడియా దేవుళ్ళ ఉంటామంటే మేము చాలా 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 హోప్తో, చాలా ఎయిమ్స్తో, అంబిషన్స్తో ఇండస్ట్రీకి వచ్చి ఏదో చేసేద్దాం అనుకుంటాం. కానీ ప్రయత్నం చేసినప్పుడు అది తీసుకెళ్ళేది మా మీడియానే. అంతేకాకుండా లైఫ్లో ఫస్ట్ టైం నాకు అంటే చాలా హ్యాపీగా, అంటే ఈ 10 days నుంచి నిద్ర లేదు. నిన్న నైట్ పడుకున్నాను, హ్యాపీగా పడుకున్నానండి. వాట్సాప్ ఓపెన్ చేస్తే కంటిన్యూస్గా మెసేజ్లు అన్నమాట. సినిమా అన్ని చోట్ల నుంచి బాగుంది అని మెసేజ్లు కూడా చాలా ఓపెన్ కూడా చేయలేదు. సో అంత అప్లాజ్. నీ ఫేస్ ఒకసారి మొహంలో చూసుకోరా అని మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు, అరే సినిమా చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు. సార్ ఎవరైనా సరే ఏదైనా సాధించవచ్చు. నేను ఏదైనా చాలా చిన్నవాడిని, నేను ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్టర్ అయిపోతాను వచ్చినప్పుడు నాకు ఇలాంటి మంచి టీం దొరికి నన్ను ప్రోత్సహించి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా కో ప్రొడ్యూసర్స్, మా కో యాక్టర్స్ ప్రతి ఒక్కరూ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ నుంచి ఎవరైనా ఫస్ట్ ఒక స్టెప్ వేయాల్సిందే కదండి. సో ఈరోజు అలాగే మనకి మెయిన్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా చైతన్య భరద్వాజ్ గారికి, సైమన్ కింగ్ గారికి నాకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కేకే రావు గారు, మా గాంధీ నడికూడి గారు, మా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు, ద ఫస్ట్ మాకు సినిమా బాగుంది, మీరు ఏం టెన్షన్ పడట్లేదని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే మనకి ఎవ్రీ టెక్నీషియన్. నాకు మెయిన్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్దాం, దుర్గేష్ గారు ఒకసారి రండి ప్లీజ్. మీరు ఎంత స్ట్రైన్ తీసుకున్నారో ఈ జర్నీలో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గేష్ గారు. అలాగే మా అశోక్ అల్లాడి గారు, నిజంగా అండి ఈయన పాత్ర చాలా ఉంది బిహైండ్ ద స్క్రీన్. మా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేశారు, అలాగే మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్స్ అశోక్ గారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా సాగర్, మా ప్రణీత్, విజయ్, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా థ్యాంక్స్ మ్యాన్. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఒక విషయం అండి, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా విజువల్ ఒకటి ప్లే చేశారు. దాంట్లో హీరో అల్లు అర్జున్ గారు షెడ్లో నేను డ్యాన్స్ చేసినట్టు చిన్న వీడియో వచ్చింది. నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్ రవితేజ గారు, అల్లు అర్జున్ గారు అండి. ఎందుకంటే రవితేజ గారిని చిన్నప్పటి నుంచి నేను కొంచెం తెలిసిన వాళ్ళు వింటూ ఉండేవాడిని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆయన గురించి. సో అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రావడానికి. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు నాకు ఏమీ తెలియని టైంలో అల్లు అర్జున్ గారు నాకు చాలా ఆయన దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది. ఆయన లేనప్పుడు ఆయన షెడ్లో నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అలాంటి మాస్టర్లతో ట్రైనింగ్ అయ్యే అవకాశం దొరికింది. నిజంగా ఈరోజు చాలామంది బన్నీ షెడ్ నుంచి వచ్చిన హీరోలు ఉన్నారు, బన్నీ గారి షెడ్ నుంచి. దాంట్లో నేను ఈరోజు వచ్చాను, ఒక సినిమా చేశాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అలాగే ప్రతి ఒక్కరికి నాకు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన, నాకు ఇంతకుముందు పనిచేసిన నా డైరెక్టర్లందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సినిమా చిన్నగానే స్టార్ట్ అయింది. మా కో ప్రొడ్యూసర్లు వాళ్ళు పెట్టిన ప్రోత్సాహం వల్ల స్టార్ట్ అయ్యి ఈరోజు రెడ్డి గారు ఆయన తీసుకున్న మోటో, ఆయన అరుణశ్రీ లాంటి సంస్థ, అంత పెద్ద సంస్థని చేయడానికి వచ్చి దాంట్లో మా సినిమాని ఫస్ట్గా తీసుకోవడం మా అదృష్టం నిజంగా. సార్ మీకు థ్యాంక్స్ అని చాలా చిన్న వర్డ్ సార్. లవ్ యూ సో మచ్ సార్. మా కెరియర్కి ఉపయోగపడే ఒక ఫస్ట్ స్టెప్ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ మాకు ఇచ్చింది.
అలాగే మన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చినాయి. అంటే ఈ జోనర్ అందరు థ్రిల్లర్స్ చేశారు కానీ ఈ జోనర్ చాలా డిఫరెంట్గా ఉందండి. మాకు ఎక్కడ ఫస్ట్ నుంచి అసలు బోర్ కొట్టలేదు, లాస్ట్ వరకు ఎంతో టెన్షన్, ఎంతో టెంపో క్రియేట్ చేశారు. చాలామంది అయితే చిన్నపిల్లలు భయపడ్డారని ఇలా చెప్తుంటే మా నాగి కామెడీ గురించి, నాగి చాలా చాలా బాగా చేశారండి, నాగి పెద్ద కమెడీని అవుతారండి. మీ డైరెక్టర్ గారు మీరు అన్వేషి 2 చేస్తున్నారంట కదా, ఎప్పటి నుంచి చేస్తున్నారు? సరే, నిజంగానే మా మనస్ఫూర్తి కోరుకుంది ఏంటంటే ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు, మరి మీ డైరెక్టర్ గారు చాలా ఈగర్గా ఉన్నాను అన్వేషి 2 ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిస్ట్రిబ్యూటర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ మా మూవీని తీసుకుని వాళ్ళు మంచి థియేటర్స్లో వేసి జనాలకు రీచ్ అయ్యేలా చేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఇంకొకరు చెప్పడం వల్లే మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి పెరిగింది, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి పెరిగింది, ఈరోజు సెకండ్ డే కలెక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇంత జరిగిందంటే కారణం మీరు. నేను కొంత భయపడ్డానండి మధ్యలో, ఏమో సినిమా ఎలా రీచ్ అవుద్దో, గుండె కంపల్సరీ కొట్టించుకోవాలా అని. గుండె కొట్టించుకోవాలంటారా? సరే, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి మా గీతా భగత్ గారికి చాలా థ్యాంక్స్. ఆల్ ద టైమ్ చాలా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మన మీడియా, మన యువి మీడియా, మా వెంకట్ గారికి, అలాగే మా వంశీ కాక గారికి స్పెషల్గా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి ఈ షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి మీరు జస్ట్ సినిమా ఎవరో చూసారో వాళ్ళని కనుక్కొని చాలు, మీరు సినిమా కూడా వెళ్ళద్దు, వాళ్ళు చెప్పిన రివ్యూని బేస్ చేసుకుని మీరు వెళ్ళండి. మన రివ్యూస్లో కూడా చాలా బాగా రాశారు ప్రతి ఒక్కరు కూడా. వీళ్ళు 1-2 రివ్యూస్ వాళ్ళు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చైతన్య భరద్వాజ్ అని రాశారు. అది యాక్చువల్లీ వాళ్ళు సినిమా చూసారు లేదా అని మేము డౌట్ పడ్డాం, కానీ అది ఓకే, ఏదైనా మన మంచిగా అట్లీస్ట్ మా సినిమా చూసి రివ్యూ రాశారు, దానికైనా థ్యాంక్స్. ఎంత రేటింగ్ ఇచ్చినా పర్లేదు, మాకు రాశారు, మాకు అదే చాలు. కానీ మేజర్ రివ్యూస్ రాసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ వెళ్తుంది బాగా. ఇదే టైంలో మీరు కొంచెం సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకొక నిలబెట్టి ఒక 10 మంది లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు గుండు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ నచ్చింది అంటున్నారు. అండ్ ఇంకా చాలా ఈ వీక్ అంతా మీరు వింటూ ఉంటారు. అండ్ అన్వేషి ఇంకా ముందు మొదలైంది, జర్నీ మొదలైంది సక్సెస్ఫుల్గా, ఇది ఇంకా పెద్దదిగా అవుతుంది. సో ఎస్, మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ చేసుకుందాం మనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఈ చిత్రాన్ని ఎవరైతే చూసారో మీ సమయాన్ని, మీ డబ్బుల్ని ఇచ్చి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దానికి మీరే స్ట్రాంగ్గా నిలబెట్టాల్సి వస్తుందన్నమాట. మీకు నచ్చితే మీరు వెళ్ళి చెప్పండి, అండ్ డెఫినెట్గా మీరు చూడండి, అండ్ చూసిన తర్వాత ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్కి ఆ పయనం వైపు నడిపించండి అన్వేషిని, అలా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ యూవీ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దిస్ ఈస్ గీతా భగత్. ఎంజాయ్ ద మ్యాచ్ ఆల్సో, ఎంజాయ్ ద అన్వేషి film also theater lo, and good luck for Team India, and thank you so much once again. Congratulations. This is Geeta Bhagat signing off.